వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు వన్ సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో తాను ముందు చూపుతో చేసిన కృషి వల్లే ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. తెలుగు ప్రజలు తనపై చూపిన అభిమానంతోనే నాడు సైబరాబాద్ నిర్మాణం, నేడు అమరావతి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. 2047 కల్లా అమరావతి, హైదరాబాద్ నగరాలు దేశంలోనే తొలి 2 స్థానాల్లో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు భాషను గౌరవించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని విశ్రాంత సీజే జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కార్యక్రమానికి హాజరైన చిన్నజీయర్ స్వామి తెలుగువారికి కనీసం గుర్తింపు లేని సమయంలో ఎన్టీ రామారావు తెలుగువాడి సత్తాను దేశంలో నిలిపారని గుర్తు చేశారు. నేను ఒక విజన్ రూపకల్పన చేస్తే ఆ విజన్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుని 96-97 ప్రపంచంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఐటీని ప్రమోట్ చేస్తే నేను ఆ సమయంలోనే ఐటెక్ సిటీ పెట్టి ఐటీని ప్రమోట్ చేశాను. వీళ్ళందరితో ఆ రోజు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఫస్ట్ కట్టింది ఐటెక్ సిటీ కట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఇండియన్స్ ఉంటారు, అగ్రభాగాన తెలుగువారు ఉన్నారు. ఇంకొక పక్కన నాలెడ్జ్ ఎకానమీ, ఫ్యూచర్లో ఏమాత్రం అనుమానం లేదు, క్రియేటివ్ ఎకానమీకి చిరునామాగా ఈరోజు తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం పనిచేస్తే ప్రజలు మర్చిపోతాం అనుకుంటాం, కానీ ఏ విధంగా ప్రజలు స్పందిస్తారనేది నా జీవితంలోనే కాదు, ఎన్ని జన్మలెత్తి మళ్ళీ తెలుగు వాడుగానే పుట్టాలనుకుంటున్నా, ఈ జాతికి సేవ చేయాలని ఆలోచిస్తున్నాను. శాటిలైట్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాచారాన్ని 24 గంటల్లో అందుకోగలుగుతున్నాం. అది చాలా మంచి పరిణామం. అదే సందర్భంలో మనం ఉన్నటువంటి అవకాశాలని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం, ఏ రకంగా సమాజం అది ఎఫెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా. అమరావతి రైతుల ఉద్యమంలో దక్షిణ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద పోరాటం, ఆ ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొంది అనేటటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలా. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని వాళ్ళు చెప్పారు. అంటే తెలుగుతనం కానీ తెలుగు భాష కానీ ఎన్నో లక్షల జన్మల పుణ్యం వల్ల కానీ లభించదు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూను ఇటాలియానా ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాషని ఎవరెవరో గుర్తించారు. కానీ ఇవాళకి మన తెలుగు వాళ్ళు మేం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవడానికి సాహసించకపోవడం అనేటటువంటిది ఏమిటో మనసుకి దిగులుగా అనిపిస్తుంది.